అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా బర్డ్ ఫ్లూ అంటే ఈ మధ్యకాలంలో గత 2 వారాల నుంచి మనము ఆంధ్రప్రదేశ్లో గమనిస్తున్నాం. ముఖ్యంగా పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్లలో విపరీతంగా ఆ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి అంటే బర్డ్ ఫ్లూ వల్ల చాలా కోళ్ళు చనిపోవడం జరిగింది. సో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా దానిపై విచారణ చేపట్టి ఆ డిస్ట్రిక్ట్లలో చికెన్ ను అమ్మడం అనేది నిషేధించారు. సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల చికెన్ అమ్మడం నిషేధించడం జరిగింది కొన్ని రోజుల వరకు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది చాలా కోళ్లకు వ్యాపింపడం వల్ల వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని ఏరియాస్ లో దాదాపు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది, తినొద్దని చెప్పింది. సో అమ్మటం కూడా కొంచెం నిషేధించింది. సో తెలంగాణకు వచ్చేసరికి కూడా గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది అది ఒక వైరస్ వల్ల వ్యాపిస్తుంది కాబట్టి దాన్ని కొంచెం నియంత్రించడం చేయడం అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా తెలంగాణ గవర్నమెంట్ మరియు తెలంగాణ మెడికల్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఈరోజు తెలుసుకునేది ఏంటంటే అసలు బర్డ్ ఫ్లూ అనేది అసలు ఏ విధంగా వస్తుంది, సో బర్డ్ ఫ్లూ వల్ల మనుషులకు ఏ విధంగా వ్యాపిస్తుంది, దానివల్ల వచ్చే అనర్థాలు ఎలా ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. సో బర్డ్ ఫ్లూ యాక్చువల్లీ ఈ బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనే వైరస్ తోని వ్యాపిస్తుంది అనమాట. సో బర్డ్ ఫ్లూ అనేది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేది ఒక వైరస్, ఒక రకానికి చెందిన వైరస్. సో ఈ వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది. సో ఆ వైరస్ లో మెయిన్ గా వచ్చేసి AH5N6 ఒకటి, AH5N7 ఒకటి మరియు AH7N9 ఒకటి. సో ఈ AH7N9 అనేది చాలా ప్యాథోజెనిక్, అంటే చాలా డేంజర్ అన్నమాట. సో ఈ 3 వైరస్లు మనుషులకు అంటే బర్డ్ ద్వారా, అంటే ఇది డైరెక్ట్ మనుషులకు వ్యాపింపదు, అంటే డైరెక్ట్ గా మనుషులను అటాక్ చేయదు ఈ వైరస్. కాకపోతే ఏంటంటే ఇది బర్డ్ అంటే ఏదైనా బర్డ్కి వచ్చి ఆ బర్డ్ని తినడం వల్ల మనుషులకు వ్యాపిస్తుంది అనమాట. సో అది డైరెక్ట్ గా హ్యూమన్ టు వైరస్ ఇది కాదు. సో ఇది వేరే దాని వల్ల వస్తుంది. సో అందుకని చికెన్ తినడం అనేది అంటే కొన్ని రోజుల వరకు తినడం ఆపండి అని చెప్పి గవర్నమెంట్ అనేది కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. సో మేజర్గా వచ్చేసి AH5N6, AH5N7 అండ్ AH7N9 ఈ 3 వైరస్ జాతుల వల్ల మనిషికి అంటే బర్డ్ ఫ్లూ అనేది మనిషికి వ్యాపిస్తుంది. సో దేని వల్ల అంటే సపోజ్ ఇన్ఫెక్టెడ్ ఈ వైరస్ అనేది డైరెక్ట్ కోళ్లను అంటే బర్డ్లను అటాక్ చేస్తుంది. సో ఆ బర్డ్ను మనం ఏదైతే ఇన్ఫెక్టెడ్ వైరస్ ఉన్న బర్డ్ను మనం తినడం వల్ల మనుషులకు వస్తుంది. సో దీనివల్ల రెస్పిరేటరీ సిస్టమ్ మేజర్గా వచ్చేసి రెస్పిరేటరీ సిస్టమ్ చాలా చెడిపోవడం జరుగుతుంది. సో ముక్కు నుంచి కానీ నోట్లో నుంచి కానీ కొంచెం ఇది సెలైవా ఎక్కువగా రావడం జరుగుతుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్ జరుగుతుంది, ఇల్నెస్ జరుగుతుంది మరియు జ్వరం కూడా దాదాపు చాలా ఎక్కువ వస్తుంది. అసలు ఇంకా మజిల్స్ ఇవన్నీ ఒక సిమ్టమ్స్ అనమాట. యాక్చువల్లీ ఏంటంటే బర్డ్ ఫ్లూ యొక్క సిమ్టమ్స్ ఎట్లుంటాయంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది మేజర్ గా రెస్పిరేటరీ సిస్టమ్ ను అటాక్ చేస్తుంది. సో మనిషి యొక్క టెంపరేచర్ కూడా వెరీ హై వస్తుంది. సో తర్వాత ఇల్నెస్ అంటే నీరసంగా ఉండడం జరుగుతుంది. తర్వాత మజిల్స్ పెయిన్ ఉంటుంది. సో ఒక్కొక్కసారి న్యూమోనియా వల్ల హాస్పిటల్ కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి డెత్ కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి దీనికి సంబంధించిన డాక్టర్స్ కానీ చెప్తున్నారు అన్నమాట. ఎందుకంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్ మనిషి యొక్క వ్యాధి నిరోధక శక్తిని అటాక్ చేస్తుంది. మనిషి యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ చేయడం వల్ల వివిధ అంటే మనిషికి ఏదైతే
ఏదైతే రోగ నిరోధక శక్తి ఉందో ఆ రోగ నిరోధక శక్తి తగ్గడం వల్ల వివిధ రకాల వ్యాధులు మనిషికి అటాక్ అవ్వడం వల్ల, అన్నీ ఒకటేసారి అటాక్ అవ్వడం వల్ల దీనికి చాలా కష్టం అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు అనమాట. సో మేజర్ గా మనం చేయాల్సిన నియంత్రణ అనేది చాలా ముఖ్యం. సో నియంత్రణ అంటే ఇది పర్టికులర్ గా ఎవరైతే ఈ పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయో, ఎవరైతే పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వహిస్తుంటారో వాళ్ళు అక్కడ క్లీనింగ్ గా ఉండడం అనేది ముఖ్యంగా తీసుకోవాల్సిన చర్య ఏంటంటే ఆ సరౌండింగ్స్ కానీ, పౌల్ట్రీ సరౌండింగ్స్ కానీ చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సో ప్రతి వెటర్నరీ డాక్టర్ తోని ఆ బర్డ్కు ఏదైనా అందులో ఆ పౌల్ట్రీలో ఇమీడియట్ గా ఏదైనా బర్డ్ చనిపోతే అది ఎలా చనిపోయిందో అనేది ముఖ్యంగా మనం టెస్ట్ చేసుకొని తెలుసుకున్న తర్వాత అది పక్కనున్న వాటి బర్డ్స్ కూడా పాకకుండా నిరోధించాలి. సో ఇట్లాంటి చర్యల వల్ల ఈ బర్డ్ ఫ్లూ అనేది మనము దగ్గరికి రాకుండా చూసుకోవాలి. సో మేజర్ గా ఈ బర్డ్ ఫ్లూ అనేది అపరిశుభ్రం వల్ల, అంటే పౌల్ట్రీ ఫార్మ్స్ నిర్వహణ వాళ్ళు చేస్తున్న అపరిశుభ్రం వల్లనే వస్తుందని చెప్పి మేజర్ గా చెప్తుంటారు. సో ఇది మామూలుగా ఏదంటే వ్యాక్సిన్ అయితే దీనికి బర్డ్ ఫ్లూకి అయితే పర్టికులర్ గా వ్యాక్సిన్ అనేది ఏం లేదు. సో దానికి డయాగ్నోసిస్ కూడా ఏం లేదు. ఓన్లీ మనము జాగ్రత్తగా ఉండడమే, క్లినికల్ గా పాటించడమే దీని యొక్క తగ్గించడం అనేది జరుగుతుందని మెడికల్ వాళ్ళు చెప్తుంటారు. సో ఇది అనమాట మేజర్ గా బర్డ్ ఫ్లూ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.